2024 సెప్టెంబర్ 13న ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రోడ్లు భవనాలు చీఫ్ ఇంజనీర్ పంపిన లేఖలలో ప్రభుత్వం శాఖల వారీగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించిందని తెలిపినట్లు ఉత్తర్వులలో సెక్రటరీ కాంతిలాల్ దండే తెలిపారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం రోడ్లు భవనాల డిపార్ట్మెంట్కు కేటాయించిన అంశాలలో రోడ్ల నిర్మాణంలో PPP విధానం ఆమోదం ఒకటని ఉత్తర్వులలో పేర్కొన్నారు. దీని ప్రకారం రోడ్ల నిర్మాణం కోసం విధానాన్ని 100 రోజుల్లో ఆమోదించాలి. రాష్ట్రంలో R&B డిపార్ట్మెంట్లో రోడ్ల నిర్మాణం కోసం PPP పాలసీని సిద్ధం చేయడానికి ఖరారు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో R&B డిపార్ట్మెంట్లో రోడ్ల నిర్మాణం కోసం PPP పాలసీని సిద్ధం చేయడానికి ప్రణాళికను ఖరారు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం PPP పాలసీని సిద్ధం చేయడానికి ప్రణాళికను ఖరారు చేయడానికి 5 సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర రహదారులను కూడా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం PPP మోడల్లో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రోడ్లు భవనాలు మంత్రిత్వ శాఖను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఇప్పటి వరకు జాతీయ రహదారులకే పరిమితం అయిన టోల్ ట్యాక్స్ ఇప్పుడు రాష్ట్ర రహదారులకు కూడా వర్తిస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే రోడ్డు ట్యాక్స్ పెరిగి భరించలేని విధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర రహదారులపై టోల్ గేట్లు పెట్టి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తే అదనపు భారమే అవుతుందని వాహనదారులు అంటున్నారు. దీని వలన ప్రజలపై భారాలు పడతాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో 8,500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, 12,653 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు, 32,725 కిలోమీటర్ల మేర జిల్లా రహదారులు ఉన్నాయి. జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయాణికులకు, వాహన యజమానులకు టోల్ ఛార్జీల భారం పడుతుంది. ఇప్పుడు 12,653 కిలోమీటర్ల మేర ఉన్న రాష్ట్ర రహదారులను PPP పద్ధతిలో చేపట్టిన టోల్ వసూలు చేస్తే ప్రజలపై భారం అధికమవుతుంది. 12,653 కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర రహదారులను కూడా PPP పద్ధతిలో చేపట్టిన టోల్ వసూలు చేసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం 2016లోనే నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు రాష్ట్రంలో 31 రోడ్లను PPP పద్ధతిలో చేపట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అప్పటికే కరెంటు ఛార్జీలు పెంపు, రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమంతో అది కాస్త మధ్యలోనే ఆగిపోయింది. అయితే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓటమి చెంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాత అది కాస్త ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోనికి వచ్చాడు. ఇప్పుడు నాటి నిర్ణయాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారని సమాచారం. గతంలో గుర్తించిన 31 రోడ్లలో 14 రోడ్లను 1000 కిలోమీటర్ల పరిధిలో యుద్ధ ప్రాతిపదికను PPP మోడల్లో చేపట్టేందుకు కార్యాచరణను రూపొందించాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తాజాగా రోడ్ల నిర్మాణం కోసం PPP విధానాన్ని ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.